హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వేదశ్రీ హెల్త్ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చానండి. దానికంటే ముందు ప్లీజ్ అండి లైక్, షేర్, కామెంట్ ఏదో ఒకటి, మీకు ఏదో ఒక డౌట్ ఉంటుంది కదా హెల్త్ పరంగా. ఆ డౌట్ని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా నేను క్లారిఫై చేస్తా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే కుక్క కరిచినప్పుడు అసలు ఏం చేయాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి. కుక్క కరిచినప్పుడు చాలామంది భయపడుతున్నారు. అంటే రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఏమవుతుంది, అసలు దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి తెలియదండి. సో మనం ఇప్పుడు దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, రైట్. కుక్క కరవడం వల్ల వచ్చే డిజార్డర్ని రేబీస్ అని అంటామండి. మనం అసలు ఏం ఆలోచించవద్దు. ఎందుకనంటే చాలామంది ఇంజెక్షన్స్ అంటే భయపడతారు కదా, భయపడి తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంజెక్షన్ వెంటనే తీయించుకోవాలి. దాన్ని రేబీస్ వ్యాక్సిన్ అని అంటామండి. ఇనీషియల్ స్టేజ్లో కనుక వ్యాక్సిన్ వేయించుకుంటే రేబీస్ అనేది రాదండి. అట్లా వేయించుకోకుండా ఒకవేళ ఎవరైనా లేట్ చేశారనుకోండి, 1 to 2 monthsలో మనకి ఆ రేబీస్ వ్యాధి వచ్చినట్లయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయండి. సో రేబీస్ వ్యాధి వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటంటే హెడేక్ వస్తుందండి, అదేవిధంగా వీక్నెస్గా ఉంటారు, అదేవిధంగా ఎక్కడైతే కుక్క కరుస్తుందో ఆ ప్లేస్ అనేది ఎలర్జీ లాగా ఉండి ఊండు మానదు, ఎలర్జీ వస్తుంది. ఇంకా ఫోటోఫోబియా అంటారండి. అంటే వాళ్ళు లైటింగ్ చూసినా కూడా భయపడతారు. లైటింగ్ బయటికి రావాలంటే రూముల నుంచి డార్క్ రూమ్లోనే ఉండడానికి ఇష్టపడతారు. బయటికి వస్తే ఒకవేళ ఏదైనా లైటింగ్ చూస్తే కనుక భయపడతారు. దాంతోపాటు అతి ముఖ్యమైన సింటమ్ ఏంటంటే హైడ్రోఫోబియా అంటే వాటరు సౌండ్ విన్నా కానీ వాళ్ళు భయం వేస్తుంది. వాటర్ చూస్తే చాలా భయపడతారు, దగ్గరికి కూడా రారు వాళ్ళు. ఈ రెండింటితో పాటుగా ఎయిర్ సౌండ్ అంటే గాలి ఎక్కడన్నా వచ్చిన సౌండ్, ఫ్యాన్ సౌండ్ కూడా వాళ్ళు చాలా భయపడతారండి. ఇవన్నీ రేబీస్ వ్యాధి యొక్క లక్షణాలు. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ చూద్దాం. రేబీస్ వ్యాధికి ట్రీట్మెంట్ కంటే కూడా మనం ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెంట్ కుక్క కరిచినప్పుడు. అయితే ఎవరైనా సరే ఏ ప్లేస్లో కుక్క కరిచినా కూడా వెంటనే రన్నింగ్ వాటర్ తోటి, ఫ్రెష్ వాటర్ తోటి 15 minutes ఆ ఊండుని క్లీన్ చేయాలి. ఇది మాత్రం తప్పకుండా చేయాల్సిన పని, క్లీన్ చేసుకోవాలి. తర్వాత చాలామంది నేను వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు చాలామంది ఆల్రెడీ ఈ ఊళ్ళల్లో కలుస్తుంది కదా, వెంటనే భయపడి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే ఆ ఊండుని హైడ్రోజన్ పెరాక్సైడా లేకపోతే NSA క్లీన్ చేసి డ్రెస్సింగ్ వేసుకొని కట్టుకొని వస్తున్నారండి. అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకనంటే ఎప్పుడైనా కూడా కుక్క కరిస్తే ఓన్లీ రన్నింగ్ వాటర్తో 15 minutes కడిగి వదిలేసి డ్రై చేయాలి, అంతేగాని దానికి డ్రెస్సింగ్ వేయడం కానీ, పెద్దగా గాయం ఉంది కానీ సూచర్స్ వేయడం కానీ చేయొద్దు. ఇలా చేస్తే మాత్రం రేబీస్ అనేది ఆ వైరస్ బ్రెయిన్కి తొందరగా అటాక్ అయ్యి రేబీస్ తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయొద్దు మనం. నెక్స్ట్, WHO ప్రకారం కుక్క కరిచినట్టయితే దానికి ఇచ్చే ట్రీట్మెంట్ 3 categories ఉంటుందండి. అందులో నెంబర్ 1 category తీసుకుంటే ఒకవేళ కుక్క నాకినా కానీ, కుక్క యొక్క లాలజలం ఉంటుంది కదా, సొల్లు అంటాం కదా, అది మీద పడ్డా కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. చాలామంది భయపడతారు, కుక్క నాకింది నాకు ఇంజెక్షన్ తీయించుకోవచ్చా మేడం అని అడుగుతారు. కానీ కుక్క నాకినా కూడా అంటే దాని సొల్లు కానీ దాని లాలజలం కానీ మీద పడ్డా కూడా ఎలాంటి వ్యాక్సిన్ అవసరం లేదు. కాకపోతే రన్నింగ్ వాటర్లో సోపు పెట్టి క్లీన్ చేసుకొని వదిలేయాలి. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 తీసుకున్నట్లయితే ఒకవేళ కుక్క ఇట్లా చిన్నగా గీరినా కూడా, ఏమన్నా అబ్రేషన్స్ ఉన్నా కూడా ఇలాంటి వాటికి వ్యాక్సిన్ తీసుకోవాలండి. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని అంటాం దీన్ని. ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ 3 దీంట్లో ఏమవుతుందంటే కుక్క పెద్దగా కరిచినా కూడా, దాని కూరలు లోపలికి దిగినా, ఇట్లా పెద్దగా గీరినా, అంటే సూచెస్ పడేంత ఊండున్నా కూడా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రేబీస్ వ్యాక్సిన్ ఫస్ట్ ఊండుని క్లీన్ చేయించుకొని డ్రై చేసిన తర్వాత రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్తో పాటు కూడా రేబీస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుందండి. ఆ ఇంజెక్షన్ తప్పకుండా తీసుకోవాలి పెద్దగా కరిచినట్లయితే. ఈ వ్యాక్సిన్తో పాటే తీసుకోవాలి. వ్యాక్సిన్ అయిపోయినాక వితిన్ 7 daysలో ఈ రేబీస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనే వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. ఇవి WHO ప్రకారం 3 categories అండి ట్రీట్మెంట్స్. సో వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పినాం కదా,
వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అని అంటే వ్యాక్సిన్ డోసెస్ 5 డోసెస్ ఉంటాయండి. ఫస్ట్ రోజు తీసుకున్న డోసుని 0 డోస్ అని అంటాము. 0 డోస్ తర్వాత 3rd డే 1 డోసు రెండోది, తర్వాత 7th డే 3వ డోసు, 14th డే 4వ డోసు, 28th డే 5వ డోసు. ఈ 5 డోసులు ఖచ్చితంగా ఎవరైనా కూడా తీసుకోవాలండి. సేఫ్ సైడ్లో ఉంటాం మనం ఎప్పుడైనా కూడా. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోకపోతే రేబీస్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చాలామంది ఇంట్లోనే మేము చదువుకుంటున్నామండి, పెట్ డాగ్ ఉంది మాకు, అది కరిచింది, ఇంజెక్షన్ తీసుకోవాలని చాలామంది అడుగుతారు. సో పెట్ డాగ్స్ ఎవరున్నా సరే కానీ డాగ్కి వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలండి. ఈ వ్యాక్సిన్ ఏ విధంగా ఉంటుందంటే 0 డోస్ ఉంటుంది, 3rd డే ఉంటుంది, తర్వాత 7th డే ఉంటుంది. అదేవిధంగా ఈ 3 డోసుల తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం వ్యాక్సిన్ వేయించుకోవాలి. దాన్నే బూస్టర్ డోస్ అని అంటాం. మనం డాగ్కి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వేస్తారనండి. హ్యూమన్ వేరే ఉంటుంది వ్యాక్సిన్, వెటర్నరీ వేరే ఉంటుంది. సో తప్పకుండా డాగ్స్ ఎవరైనా పెట్ డాగ్స్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎంతో కేర్ఫుల్గా ఉండడం. మన ఇంట్లో డాగే కదా, మనమే జాదుకుంటున్నాం, అది బయటికి వెళ్ళట్లేదు అనే విషయం మనం ఉండొద్దండి. తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంకొకటి, ఏ కుక్క అయితే వీధి కుక్క కరిచిందా, మరి ఇంట్లో కుక్క కరిచిందా, అసలు కరిచే స్టేజ్ ఎందుకు వచ్చింది, అగ్రెసివ్గా ఉంటేనే ఎప్పుడైనా కుక్కలు కరుస్తాయండి. ఆ అగ్రెసివ్ ఎవరికి ఉంటుంది, దానికి హెల్త్ ప్రాబ్లం ఉంటేనే అది అగ్రెసివ్గా ఉంటుంది. సో ఒకవేళ మిమ్మల్ని ఆ కుక్కే కరిచింది అనుకోండి, దానికి ఖచ్చితంగా 10 days అబ్జర్వేషన్ మనం అబ్జర్వేషన్ చేయాలి. ఒకవేళ వీధి కుక్క అనుకోండి, అది ఏ ఏరియాలో ఉంటుందో చూసి 10 days అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకు అబ్జర్వేషన్ చేయాలి అని అంటే, ఒకవేళ దానికి ఆల్రెడీ రేబీస్ వచ్చిన కుక్క అయితే, డాగ్ అయితే అది within 10 daysలో చనిపోతుంది. కాబట్టి దాన్ని మనం అదొకటి అబ్జర్వేషన్ చేసుకోవాలనండి. బీ కేర్ఫుల్.